తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం. అసలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది, రాష్ట్ర రాజకీయాలలో ఒక అభివృద్ధికి సంబంధించి దాంతో పాటు జరుగుతున్న పరిణామాలు ఏంటి, ఈ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు ఏంటి అనేది ఒకసారి పూర్తిగా కూడా లోతుగా విశ్లేషించే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా రాజకీయ కోణంలో పార్టీలు ఏ విధంగా చూస్తున్నాయి, అభివృద్ధి నమూనాను పక్కన పెట్టి కేవలం విపక్ష పార్టీల మీదనే ఎందుకు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నది, అధికార పార్టీ ఎందుకు పూర్తి స్థాయిలో కూడా తన యొక్క తప్పులను గాని లేదా గత ప్రభుత్వానికి సంబంధించి చేసిన ప్రాజెక్టుల విషయంలో పూర్తి స్థాయిలో ఎందుకు దానిని రిపేర్ చేయలేకపోతుంది అనే అంశానికి సంబంధించి చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. సో మొత్తానికి నిన్నటి రోజున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏదైతే సంచలనమైన వ్యాఖ్యలు చేశారో ఆ సంచలనమైన వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా చర్చ అయితే కొనసాగింది. దానికి సంబంధించి ఒకసారి చర్చించే ప్రయత్నం చేద్దాం. సో మొత్తానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన విషయానికి సంబంధించి రాష్ట్ర రాజకీయాలలో ఇప్పుడు సంచలనంగా మారింది. అసలు ఏం జరిగింది, ఎందుకు కాళేశ్వరంని పేల్చే కుట్ర జరుగుతుంది, ఇదే అనుమానానికి సంబంధించి గతంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు కూడా ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు ఉందో ఆ ప్రాజెక్టు విషయంలో కూడా అక్కడ ఎవరో ఒకరు దాన్ని కూల్చి పేల్చే ప్రయత్నం చేస్తారన్న అనుమానాన్ని కూడా వ్యక్తం చేశారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన చాలా మంది కూడా ఈ అనుమానాన్ని బలపరుస్తూ వచ్చారు. ఇప్పుడు ఏకంగా ఒక ఆఫీసర్గా పనిచేసిన వ్యక్తి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. సో మొత్తానికి ఏమన్నారు, ఏం జరిగింది, కాళేశ్వరం పేల్చే కుట్ర పేలుళ్ల వెనుక బీజేపీ కాంగ్రెస్ నేతలు, తెలంగాణ ప్రజలందరికీ అనుమానం ఉంది. 2023 అక్టోబర్ 21న భారీ శబ్దం వచ్చినట్లు పోలీసులకు ఇంజనీర్ ఫిర్యాదు చేశారు. అసాంఘిక శక్తుల ప్రమేయం ఉన్నట్లుగా కూడా కంప్లైంట్. ఈ కోణంలో ఎందుకు విచారణ జరగడం లేదు, పిల్లర్లకు క్రాక్ రాదని నిపుణులు చెప్తున్నారు. దీని వెనుక రేవంత్ రెడ్డి, బండి సంజయ్, కిషన్ రెడ్డి ప్రమేయం ఉందా లేదా అనేది తేల్చాలి, ప్రత్యేక సిట్ ఏర్పాటు చేయాలి బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి కాళేశ్వరం పిల్లర్లు కుంగలేదు, కుట్రతో పేల్చేస్తారు. రేవంత్ రెడ్డి, బండి సంజయ్, కిషన్ రెడ్డిలపై తెలంగాణ సమాజానికి అనుమానం ఉంది. దీనిపై ప్రత్యేకంగా సిట్ విచారణ జరపాలి, అవసరమైతే సిబిఐ ఎంక్వైరీ వేయాలి. 2023 అక్టోబర్ 21న భారీ శబ్దాలు వచ్చాయని అసిస్టెంట్ ఇంజనీర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా ఇప్పటి వరకు ఆ కేసులపై ఎందుకు దర్యాప్తు చేయడం లేదు, పేలుళ్ల కోణంలో ఎందుకు విచారణ జరపడం లేదు, ఎన్డీఎస్ఏ రిపోర్ట్లను పేలుళ్ల శబ్దాలపై ఎందుకు వివరణ లేదు, మేడిగడ్డ కుంగిన రోజే ఉత్తరాఖండ్లో ప్రాజెక్టు కొట్టుకుపోయింది, మరి అక్కడికి ఎందుకు ఎన్డీఎస్ఏ వెళ్ళలేదు, బ్లాస్టింగ్ జరిగితే తప్ప పిల్లర్ల పగుళ్లు రావని ఇంజనీర్లు నిపుణులు చెప్తున్నారు. ఇవన్నీ అనుమానాలపై దర్యాప్తు చేయాల్సిందేనంటూ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేస్తారు. అయితే దీన్ని మనం ఒకసారి లోతుగా చర్చించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీకు కనబడుతున్నది మేడిగడ్డ. మేడిగడ్డకు సంబంధించి ఏవైతే 86 పిల్లర్లకు సంబంధించి ఆ పిల్లర్లలో ఏవో 2 మాత్రమే కుంగినాయండి. మీరు తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా ఒక విష ప్రచారం అనేది ఎలా అంటే బట్టగాల్సి మీదేసే ప్రయత్నం జరిగింది. ఎందుకంటే కేసీఆర్ను ఓడగొట్టడానికి ఒక అస్త్రంగా పనిచేసిందే కాళేశ్వరం. సో కేసీఆర్ను ఎందుకు ఓడగొట్టారు, కాళేశ్వరం పిల్లర్ల కుంగుబాటు వెనక జరిగిన కుట్ర ఏంది అనేది మనం లోతుగా దీన్ని చర్చించాలి. మీ అందరికీ తెలిసిన విషయమే, గోదావరి చుట్టూ నీళ్లు ఉండి సుక్కా దొరకని నా తెలంగాణ భూమి అనేది తెలంగాణ ఉద్యమ సమయంలో మనం పాటలు పాడుకున్నాం. ఆ తర్వాత అనేక కవిత్వాలు రాసుకున్నాం, లేకపోతే ఇతరత్ర మన భావ ప్రకటన ద్వారా తెలంగాణ సమాజానికి, కేంద్రానికి తెలియజేసే ప్రయత్నం చేశాం ఉద్యమ కాలంలో. సో 1956 నుండి 2014 వరకు తెలంగాణలో ఒక గజానికి కూడా నీళ్ళు అందలే. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పెత్తందారీ వ్యవస్థ, అక్కడ రోడ్లన్నీ అద్దాల మేడలా మారిపోయిన పరిస్థితి చూస్తాం. ఇక దానితో పాటుగా అక్కడ 3 పంటలకు నీళ్లు వచ్చిన పరిస్థితి చూస్తాం. కానీ తెలంగాణ భూభాగం నుంచి తెలంగాణ గడ్డమీకలి వెళ్తున్న నీళ్లు మాత్రం ఇక్కడికి నిరుపయోగంగా ఎందుకు జరగలేదంటే ఆంధ్ర పెత్తందారీ వ్యవస్థ పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ సమాజం మీద కక్షగట్టింది అనేది వాస్తవం. సో అలాంటప్పుడు దాదాపుగా 14 సంవత్సరాల నిర్విరామ పోరాటం తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సారథ్యంలో 2014 సంవత్సరంలో పూర్తి స్థాయిలో అధికారంలోకి వచ్చాం. కానీ ఈ కార్యాచరణ జరిగింది మాత్రం 2009లోనే. ఒకవేళ మన ప్రభుత్వం, మన ప్రత్యేక రాష్ట్రం వస్తే మనం ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి, ఆ సమయంలో మీ అందరికీ తెలిసిన విషయమే, అసెంబ్లీ సాక్షిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అని అప్పటి ముఖ్యమంత్రి ఉండే, ఏమని చెప్పిండు, అయ్యా ఈటల రాజేందర్ మీకు ₹1 కూడా అని ఏం చేసుకుంటారో చేసుకోపో అన్నాడు. ఆ తర్వాత చాలా మంది కూడా అలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మనల్ని తెలంగాణ సమాజాన్ని చిన్నచూపు చూసే ప్రయత్నం చేసిరు. కానీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు 2014లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రత్యేక రాష్ట్రానికి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జరిగిన అద్భుతం ఏందయ్యా అంటే కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించింది నీళ్ల మీద. ఈ నీళ్లకు సంబంధించి అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే మన దగ్గర 3 పంటలు వండే భూములు ఉన్నాయి, దాంతోపాటు సారవంతమైన భూములు ఉన్నాయి.
ఇక్కడ ఏది ప్రకృతి పరంగా అనుకూలంగా మనకు కనిపిస్తూనే ఉంటుంది. అనేక రకాలుగా కూడా వ్యవసాయ భూములకు ప్రకృతి కూడా సహకరించిన పరిస్థితి. కానీ నీళ్లు లేకపోవడం వల్ల మనకు జరిగిన ఎపిసోడ్ అనేది కూడా మనం చూసాం. సో ఇక్కడ 2014 నుంచి 2009 తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఎట్లా అభివృద్ధి చేయొచ్చు, ఏం అభివృద్ధి చేయొచ్చు అనేది మనం పూర్తి స్థాయిలో కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సారథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఒక రకమైన నమూనా అంటే వ్యూహాలు మొదలైనవి దానికి సంబంధించి భవిష్యత్తులో రాష్ట్రం ఏర్పడితే ఎట్లా చేయాలనేది చేసిండు. అయితే కేసీఆర్ ఏం చేసిండంటే తెలంగాణ సమయం ఏది అంటే ఇతర దేశాలు దుబాయ్ కానీ ముంబై కానీ ఇతరత్ర దేశాలకు వలస వెళ్తున్నారు ఈ తెలంగాణ సమాజం, ఇక్కడ యువత. ఆ వలసలను అరికట్టాలంటే ముఖ్యంగా నిజామాబాద్ కానీ కరీంనగర్ జిల్లా కానీ మహబూబ్ నగర్ జిల్లా కానీ ఏది వలసలకు పెట్టింది పేరుగా మారిపోయిన పరిస్థితి మనం చూసాం. ఈ వలసలకు సంబంధించి ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేయాలంటే వ్యవసాయ రంగం మీద అనేక రకాలుగా కూడా ఆధారపడి ఉంటుంది అనేది మీ అందరికీ తెలిసిన విషయమే. సో వ్యవసాయ రంగానికి సంబంధించి మొత్తం అనుబంధంగా ఉన్నాయి, చాలా రకాలుగా ఉంటాయి. మీరు చూడండి, వ్యవసాయ విత్తనాలు విత్తే కాడ నుండి వ్యవసాయానికి సంబంధించి యంత్రీకరణ కానీ లేదా ఎరువుల విషయంలో కానీ ఫర్టిలైజర్ల విషయంలో కానీ పంట కొనుగోలుకు సంబంధించి కానీ పంట అమ్మకాలకు సంబంధించి ఈ విధంగా మనం చూసుకుంటూ పోతే అనేక రకాలుగా వ్యవసాయం మీద ఆధారపడి చాలా రకాలుగా కూడా పనిచేసే పరిస్థితి కనబడుతుంది. సో తెలంగాణలో కావాల్సింది ఏంది? ఒకటి కరెంటు కావాలి, రైతులు 24 గంటలు పూర్తి స్థాయిలో ఉండాలి. దాంతోపాటు ఏం కావాలి? నీళ్లు కావాలి. కాబట్టి కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టి సారించింది ఏంటంటే చీకటిగా మారిపోతుంది అని నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చిండో ఈ తెలంగాణలో నక్సలిజం పెరిగిపోతుంది, దాంతోపాటు ఇక్కడ చీకటిగా మారిపోతుంది అని అనేక రకాలుగా చెప్పిన ఎపిసోడ్ మనం చూసాం. సో ఇలాంటి పరిస్థితులలో అదేది జరగదు అంటూ కుండ బద్దలు కొట్టే ప్రయత్నం చేసిండు కేసీఆర్. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. సో ఈ విధంగా జరిగిన పరిణామాలలో కొన్ని ఎపిసోడ్లను కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే కేసీఆర్ చేసిన అంశానికి మీ అందరికీ కూడా జరిగిన ఒక ఎపిసోడ్ మీ అందరికీ చెప్తా, ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఇక్కడి సమాజాన్ని లేదా ఇక్కడి పౌరులను లేదా ఇక్కడి వాళ్ళందరినీ కూడా మభ్యపెట్టే ప్రయత్నం కానీ రకరకాలుగా మనల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం కూడా చేసిన పరిస్థితి మనందరం చూసాం. సో మొత్తానికి కరెంటుకు సంబంధించి 24 గంటలు ఇచ్చిండు. ఇక నీళ్లు కావాలి. నీళ్లు కావాలంటే పూర్తి స్థాయిలో అటు మహారాష్ట్రతో పోరాటం చేయాలి, లేదా ఇటు ఆంధ్రప్రదేశ్తో పోరాటం చేయాలి, లేదా చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలతో పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ అలాంటి పరిస్థితి ఏదీ రాకుండా కూడా జరిగిన ఎపిసోడ్ చూసాం. సో కాళేశ్వరం ప్రాజెక్టుతోని అనేక రకాలుగా బ్యారేజీలు వేసి అన్నారం కానీ సుందిల్ల కానీ ఇట్లా మేడిగడ్డ కానీ రకరకాల బ్యారేజీలు కానీ రిజర్వాయర్లను కూడా ఏర్పాటు చేసి తెలంగాణ సమాజానికి మొత్తం హైదరాబాద్కు తాగునీటితో సహా మొత్తం తెలంగాణ సమాజానికి 3 పంటలు పండే విధంగా కేసీఆర్ ప్రణాళిక వేసాడు. దాంట్లో భాగంగా మత్తలు పోసిన తరుణాన్ని చూసాం. ఎండాకాలంలో మండు టెండర్లలో కూడా మన పాదాల దగ్గరికి గలగల అంటూ గోదావరి జలాలు ఏ విధంగా వచ్చాయో చూసాం. ఇప్పుడు ఆ పరిస్థితి ఎంత విభిన్నంగా మారిందో కూడా మనం చూస్తాం. సో ఇలాంటి పరిస్థితులలో ఇక్కడ జరిగిన ఎపిసోడ్ అంతా యావత్తు తెలంగాణ సమాజానికి కూడా తెలిసిన విషయమే. సో ఈ అద్భుతమైన ప్రాజెక్టు కట్టడం వల్ల తెలంగాణ ప్రాంత ప్రజలలో కానీ తెలంగాణ సమాజంలో కానీ పూర్తి స్థాయిలో కూడా ఒక మంచి అంటే కేసీఆర్ మీద పూర్తి స్థాయిలో కూడా ఒక నమ్మకం కానీ కేసీఆర్ మీద పూర్తి స్థాయిలో కూడా ఒక రకమైన కాన్ఫిడెన్స్ వచ్చింది. అది మనందరికీ తెలిసిన విషయమే. సో కేసీఆర్ ఏం చేసిండు అంటే కాళేశ్వరం ప్రాజెక్టును డిజైన్ చేపించి పూర్తి స్థాయిలో అధికారులతోనే కానీ ఇటు మంత్రివర్గంతో భేటీ అయ్యి కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చిందని మీరు చూడండి. ఈ తెలంగాణలో ఎవరైనా సరే కాళేశ్వరం ప్రాజెక్టు మీద అనుమానం ఉంటే ఖచ్చితంగా కూడా మీరు కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గరికి ఊరు. రెండోది మేడిగడ్డ పిల్లలకు సంబంధించి కుంగుబాటు కానీ మేడిగడ్డ పిల్లలకు సంబంధించి పగుళ్ళు కానీ కనబడుతున్నాయి అంటున్నారు కదా. మనం ఒక ఇల్లు కడితేనే ఎక్కడ ఒక కడ ఇట్లా పగుళ్ళు ఏర్పడుతుంది. అలాంటిది లక్షలకు పైగా క్యూసెక్ల నీరు ఇన్ఫ్లో అవుతుంది, అదే లక్షకు పైగా క్యూసెక్ల నీరు అవుట్ఫ్లో అవుతుంది. అంటే ఆ నీళ్ళకు సంబంధించి ఇన్కమ్ కానీ పోవడం కానీ రెండు చూస్తున్నాం. ఇన్ఫ్లో అవుట్ఫ్లోకి సంబంధించి రెండు చూస్తాం. కాబట్టి అంత నీటి ప్రవాహాన్ని దట్టుకున్నది అంటే బలమైందే కదా. అయితే ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమారో కేటీఆర్ ఇతరత్ర చాలామంది కూడా ఈ అంశాలకు అనుమానాలకు తావిచ్చే అంశం కూడా ఉంది. ఒకటి 2023 అక్టోబర్ 21న భారీ శబ్దం వచ్చిందనేది వాస్తవమైన విషయం. దీని మీద చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కూడా ఫిర్యాదు చేసిరనేది వాస్తవమైన విషయం. దానితో పాటు ఇంకొకటి ఏంటంటే అక్కడ ఇంజనీర్ కూడా కంప్లైంట్ చేసింది అనేది వాస్తవం. అంటే మేడిగడ్డ విషయంలో ఏదో కుట్ర దాగి ఉన్నది అనేది పటాపంచలైపోతుంది. ఎందుకు ఈ కుట్ర జరిగింది అంటే ఒకటి ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ అనేక రకాలుగా 2018లో కూడా ప్రభుత్వాన్ని కూల్చాలనే ప్రయత్నం చేసిరు. కానీ అది ఎవడి తరంగాలే. దాని తర్వాత ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్ చేసిరు, అది కూడా కేసీఆర్ దాన్ని ఢీకొచ్చిండు. దాని తర్వాత పూర్తి స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టును కట్టి ప్రజలందరికీ కూడా నీళ్లు అందించిండు, 24 గంటల విద్యుత్ అందించిండు. సో దాంట్లో కూడా కేసీఆర్ని ఏం చేయలేకపోయారు. ఇక ఒక కుట్రపూరితంగా
ఏంది అంటే ఇగో గిసొంటి లంగ పనులు చేసుకొచ్చే ప్రయత్నం చేశారు. నిజంగా ఆనాడు విపక్షంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ, ఆనాటి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. మరి ఇప్పుడు ఆయన చేతుల్లోనే ప్రభుత్వం ఉంది కదా, ఆయన దగ్గరనే పూర్తి స్థాయిలో అధికార బలం ఉంది కదా. మరి ఈ ఎన్డీఎస్ఏ కూడా పూర్తి స్థాయిలో కేంద్రం నుండి ఏదో కిషన్ రెడ్డి ఇట్లా లేఖ రాయగానే ఉత్తరం భద్రే అన్నట్టుగా ఇట్లా లేఖ రాయంగానే అక్కడ నుండి ఎన్డీఎస్ఏ వచ్చి టకాటకని ఇక్కడ రిపోర్ట్ ఇచ్చేసి దానికి సంబంధించి ఎంక్వైరీ చేసింది కదా. మొన్నటిగానే పూర్తిగా ఎంక్వైరీ అయిపోయింది. 600 పేజీలకు పైగా కూడా నివేదిక ఇచ్చింది కదా. దాంట్లో ప్రభుత్వం ఏం చేసింది, 60 పేజీలు మాత్రమే పరిగణలోకి తీసుకున్నది. మరి మిగతా పేజీలందరూ వాళ్ళ తాత ముత్తాతల ఆస్తులు, అవన్నీ దాచుకోవడానికి ఏమైనా భద్రపరచడానికి. కాళేశ్వరం విషయంలో అవినీతి జరిగింది, డొల్లతనం ఉందంటే 600 పేజీలు బయట పెట్టాలి. లేదు అనుకో, ఈ ఎన్డీఎస్ఏకు సంబంధించి మరి భారీ శబ్దం వచ్చింది కదా, పేలుళ్లకు సంబంధించి కూడా ఒక రకమైన ఆరోపణ ఉంది కదా, దాని మీద కూడా ఎంక్వైరీ చేయాలి కదా. అంటే ఇది పచ్చిగా మన భాషలో చెప్పాలంటే ఈ 2 దొంగ పార్టీలు కలిసి ఆడిన నాటకం. 2 జాతీయ పార్టీలు అంటారు వీటిని, ఒకటి కాంగ్రెస్ ఒకటి బీజేపీ కలిపి ఇక్కడి తెలంగాణ అస్తిత్వం మీద, ఇక్కడి తెలంగాణ ఆత్మగౌరవం మీద, ఇక్కడి తెలంగాణ ప్రాంత ప్రజలను చిన్న చూపు చూసే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్లా జరుగుతుందో కూడా నేను చెప్తా. కాంగ్రెస్ పార్టీ ఉన్నదండి. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉన్నది, ఢిల్లీ నాయకత్వానికి సంబంధించి. మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి పాపం పిల్లగాడు మంచోడే, ముఖ్యమంత్రి అయినా కానీ ఆయనకున్న కష్టాలైనా అవన్నీ వదిలేద్దాం. 51 సార్లు ఢిల్లీకి పిలిపించుకున్నారు. ఇది ఎంత బాధాకరమైన విషయం. మనల్ని ఎట్లా దిప్తారు విమానాలలో, అదొక విషయం. ఇక రెండోది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరండి, రామచంద్రరావు. అంతకుముందు ఎవరండి, బండి సంజయ్. అంతకుముందు ఎవరండి, కిషన్ రెడ్డి. అంతకుముందు ఎవరండి, లక్ష్మణ్. వీళ్ళే కదా. మరి ఈ తెలంగాణలో సమస్యల మీద వీళ్ళు ఎందుకు మాట్లాడతలేరు? కాళేశ్వరం మీద కిషన్ రెడ్డి ఎందుకు లేఖ రాయాల్సి వచ్చింది, ఏ విషయంలో లేఖ రాసిండు, ఇవన్నీ కూడా బయటికి రావాలి. దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాల్సిందే. కాళేశ్వరానికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రత్యేక సిట్ వేస్తారా, సిబిఐ వేస్తారా, ఏదైనా పర్వాలేదు. కానీ ఆ భారీ శబ్దం ఎందుకు వచ్చింది, ఆ భారీ శబ్దం వచ్చిన తర్వాతనే కుంగుబాటు జరిగింది అనేది చర్చ. ఆ భారీ శబ్దం రావడం వెనుక జరిగిన కుట్ర కోణాలేంటి, ఇవన్నీ బయటపడాల్సిన అవసరం ఉంటుంది, బయట పెట్టాల్సిన అవసరం ఉంటుంది. సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ యొక్క మాటలకు పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ సమాజం దీన్ని స్వాగతిస్తున్నది. ఎందుకంటే సిట్ విచారణ చేయాలి, దాని మీద ఏదో కుట్ర జరిగింది, ఖచ్చితంగా కుట్రలను ఛేదించాల్సిన అవసరం ఉంటుంది. ప్రభుత్వం కూడా వాస్తవాలను చెప్పాల్సిన ఉంటుంది. ప్రభుత్వం కూడా దీని మీద ఏంది దర్యాప్తు చేసి వాస్తవం అవాస్తవం అని చెప్పాల్సిన ఒక ఆరోపణ వచ్చినప్పుడు దాన్ని తుడిచివేయడానికి లేదు. ఎందుకంటే 4 కోట్ల మంది ప్రజలు తెలంగాణ సమాజానికి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక గుండెకాయ లాంటిది. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏంది ఒక పూర్తిగా కూడా సిట్ ఎంక్వైరీ చేయాలి. ఇక దీంతో పాటు దీనికి రిలేటెడ్గా కేటీఆర్ ఒక మాట అన్నాడు. ఏమన్నాడు, ఎన్డీఎస్ఏకు పోలవరం ఎందుకు కనిపిస్తలేదు, ఎట్లా కనబడుతుంది అన్న నాకు అర్థమైతలే కేటీఆర్ అన్న. అసలు వాళ్ళకి ఎట్లా కనబడతారు, ఎన్డీఎస్ఏ ఎవరికి కనబడుతుంది, భారతీయ జనతా పార్టీకి ఉన్న శత్రువులకు కనబడుతుంది, భారతీయ జనతా పార్టీ మాట ఇనని పార్టీలకు కనబడుతుంది, భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళకి కనబడుతుంది. పోలవరం ప్రాజెక్ట్ ఏడున్నదే, ఆంధ్రప్రదేశ్లో ఉన్నది. ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీల ఎన్డీఏ కూటమిలో ఉన్నాడు కదా నారా చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమిలో ఉన్నాడు. అంటే బీజేపీకి సంబంధించిన కుటుంబ సభ్యుడు. మరి సెంట్రల్లో అధికారంలో ఉన్నది ఎవరు, ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వం. దర్యాప్తు సంస్థలు ఎవరి చేతిలో ఉన్నాయి, ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వం. కాబట్టి ఇప్పుడు దర్యాప్తు ఎట్లా చేస్తారు, వాళ్ళ ఇంట్లో మీదనే గన్ అయితే పెట్టారు కదా. గా విషయం ముచ్చట అది, అసలు ముచ్చట అది. 2 సార్లు కొట్టుకుపోయినా పట్టించుకోరా. ఎన్డీఏ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులే కూలిపోయింది. ఇక గుజరాత్లో మీ అందరికీ తెలిసిన విషయమే, ఏదో అదేంది ఉత్తదే అట్టపెట్ట కూలిపోయినట్టు, అట్టపెట్ట పడిపోతున్నాయి ఆడ ప్రాజెక్టులు. ఇక రోడ్లు అయితే అధ్వానంగా మారిపోయినాయి. మొన్న అదేంది మన దగ్గర దుర్గం చెరువు మీద ఇచ్చిన ఫ్లైఓవర్ లెక్క ఒకటి కడితే అది కూలిపోయి ప్రమాదం జరిగాయి. దాంతోపాటుగా మన దగ్గర ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా కేబుల్ బ్రిడ్జ్ కట్టిలు కదా, అలాంటి బ్రిడ్జ్ ఆడ ఒకటి కడితే అది కూలిపోయాయి. మరి మన దగ్గర ఎందుకు బలంగా ఉంటాయి, మన దగ్గర ఎందుకు అంత స్టాండర్డ్గా ఉంటున్నాయి? కేసీఆర్ పవరు, కేసీఆర్ చాణక్యం, కేసీఆర్ది తెలుసుకోరు ఫస్ట్. ఏదో బట్టగాల్సి మీదేద్దామా ఇవాళ అయిపోతుంది అంటే ఇవాళ అయిపోయేది కాదు కదా. ఈ తెలంగాణలో 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. చదువుకున్న నిరుద్యోగులు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వాళ్ళు, మినిమం డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళందరికీ తెలియదా? ఎన్డీఎస్సీ ఎందుకంత తెలంగాణ సమాజం మీదే పడుతుంది, ఎందుకంటే బీఆర్ఎస్ శత్రువు కాబట్టి. కాళేశ్వరంపై పిచ్చి కూతలు కూసిన బీజేపీ కాంగ్రెస్ నేతలకు కూలవరం అనే దమ్ముందా? కాళేశ్వరంకు ఒక నీతి, పోలవరంకు మరో నీత. కాళేశ్వరాన్ని కాపాడుకునే తీరుతాం కేటీఆర్ అంటూ కూడా చెప్పిన. నేనేమంటున్నా అంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి అబద్ధాలు అడ్డగోలుగా మాట్లాడే పిచ్చి కుక్కలకు, బొచ్చు కుక్కలకు నేను మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ సమాజం మిమ్మల్ని కర్రు గాల్చి వాత పెట్టే పరిస్థితి ఏర్పడుతుంది. దాన్ని ఇప్పటికైనా రిపేర్ చేయాలంటే మొన్నటిదాకా దొంగల లెక్క దాచుకున్నారు, ఇప్పుడేమో పూర్తి స్థాయిలో దాని మీద ఆరోపణలు చేస్తున్నారు.
మీ తాత ముత్తాతల ఆస్తులు కాదు, లేదా బీఆర్ఎస్ వాళ్ళ ముత్తాతల ఆస్తులు కాదు, ఎవల ఆస్తులు కాదు, అది తెలంగాణ సమాజం ఆస్తి. అంటే మా ఆస్తి. మా ఆస్తి ఎట్లా వచ్చింది? మేము పన్నులు కడితేనే పైసలు వస్తానే మీకు. ఆ పైసలతోనే కదా ఇప్పుడు తెలంగాణ సమాజంలో ప్రతి ఒక్క పుట్టబోయే బిడ్డ మీద కూడా 3 లక్షలు అప్పు ఉంది. మరి కేంద్రం ఏమైనా తక్కువ ఉన్నదే, నేను 4 లక్షలు ఎత్తా అని పుట్టబోయే బిడ్డ మీద బిడ్డ మీద 4 లక్షలు వేసినాం. అంటే దాదాపుగా 10 లక్షలు అప్పేసినాయి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు. దేనికోసం వేసినాయి? ఇక్కడ డెవలప్మెంట్ పేరు చూపెట్టేసినాయి. కాబట్టి నేనేమంటున్నా అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక మంచి కోసం, ఈ తెలంగాణ సమాజం కోసం ఉన్నది. 3 సంవత్సరాలు కరువు కాటకాలు ఏర్పడిన, 5 సంవత్సరాలు కరువు కాటకాలు ఏర్పడిన, 10 సంవత్సరాలు కరువు కాటకాలు ఏర్పడిన ఈ తెలంగాణను సాదే దమ్ము ధైర్యం ఉన్న ప్రాజెక్ట్ ఒకటే కాళేశ్వరం. ఆ కాళేశ్వరం విషయంలో అడ్డగోలుగా కూతలు కూస్తున్నారు కానీ వాస్తవాలు తెలంగాణ సమాజానికి చెప్పలేకపోతున్నారు. అబద్ధాలు అల్లేసినంత మాత్రాన ఏదో జరుగుతుంది అంటే కుదరదు. వీళ్ళ అవతారాలు ఎట్లుంటాయంటే వీళ్ళది మన భాషలో చెప్పాలంటే ఊసరలు వెళ్ళి రంగు. విపక్షంలో ఉన్నప్పుడు తానే తందానే అన్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చేటలకు ఏమైపోయిందంటే ఎక్కడి దొంగలు అక్కడనే గప్చిప్ అయిపోయారు. అంటే వీళ్ళ 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 నీతి ఏమి లేదు ఈ ప్రభుత్వాలకి, రాజకీయ నాయకులు. గత ప్రభుత్వాన్ని ఒక మంచి ఉద్దేశంతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును 10 సంవత్సరాల కాలం పోయినా తెలంగాణ ప్రజలకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా రక్షించే ప్రాజెక్ట్ అది. ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో 33 జిల్లాలకు ఒక స్వచ్ఛమైన నీళ్ళను అందిస్తుంది, సాగునీరు. దాని గురించి ఏం మాట్లాడరు, నేను చెప్తున్నా కదా. సో దాంతో పాటుగా మరో అంశాన్ని కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఏది? బనకచెర్లను కట్టనీయం, మన వాటా తేలే వరకు కొట్లాడదాం. రేవంత్ బనకచెర్లకు మద్దతిస్తుండు, తెలంగాణకు ద్రోహం చేస్తుండు. చంద్రబాబు స్క్రిప్ట్ రేవంత్ చదువుతుండు, వాళ్ళ కుట్రలను తిప్పికొడతాం మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. అర్థమైందా మీకు? బనకచార్ల ప్రాజెక్ట్ అనేది 84,000 కోట్ల రూపాయలతోనే ఆ ప్రాజెక్టు. ఓ డిపిఆర్ సిద్ధం కాలే, ఏది కాలే. పర్యావరణ అటవీ శాఖకు సంబంధించి కేంద్రానికి మొన్న లేఖ రాసిలు. లేఖ రాస్తే ఏమైంది? అనుమతులకు బ్రేక్ అయింది. ఆ తర్వాత తెలంగాణలో 4గురిని, ఆంధ్రప్రదేశ్లో 4గురిని, సెంట్రల్లో 2 ఒక కమిటీ వేసిలు. కమిటీ వేసినాక ఏమైంది? అలా ఎక్కువ శాతం ఎవరు ఉన్నారు? ఆంధ్రప్రదేశ్లోనూ కేంద్రం వాళ్ళు. సో వీళ్ళు ఎవరికి సపోర్ట్ చేస్తారు? ఆంధ్రప్రదేశ్కే సపోర్ట్ చేస్తారు. బనకచెర్ల ప్రాజెక్టు దేనికోసం? ఆంధ్ర ప్రజలకు సంబంధించి. ఇప్పటికీ అక్కడ కాటన్ బ్యారేజ్ ఉన్నది, గోదావరి జిల్లా రకరకాల ప్రాజెక్టులు ఉన్నాయి. మన పైసలతోనే కట్టినాయి అవి, తెలంగాణ బిడ్డల పైసలతోనే. మీరు అనుకుంటున్నారేమో ఆ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మొత్తం బతికేది మన పైసలతోనే బతికింది. ఎందుకంటే 1956 నుండి 2014 వరకు ఇక్కడ దోసుకొని పోయి అక్కడ పెట్టుకున్నారు వాళ్ళు. ఇది వాస్తవం కాదని అడుగురి, ఇది నిజమండి. ఇప్పుడు ఈ బనకచెర్ల ప్రాజెక్టు కనుక గడితే ఆ యాల అంటే ఆ పొద్దు 2001 నుండి 2014 వరకు మనం వాడినాం కదా పాటలు, ఇక గదే వాడాలి. ఇప్పటికి ఏంది దుబ్బ బుక్తున్నాం, ఆ తర్వాత దుబ్బ కాదు కదా ఏది బుక్కనీకి కూడా ఉండదు. తెలంగాణ సమాజం గుర్తుపెట్టుకోవాలి. బనకచెర్ల ప్రాజెక్టును కూకటి వేళ్లతో పెకిలించి అసలు ఆ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో దరిదాపిలోకి కూడా రానివ్వకుంటేనే మనం ఏమన్నా పూర్తి స్థాయిలో కూడా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని రక్షించుకోగలుగుతాం. లేదు ఇక వైఆర్టీవీ రంజిత్ అనేట ఆయన విపక్షాలకు సపోర్ట్ చేస్తాడు, అధికార పార్టీని తీరుతాడంటే నాకేం గెట్ల పంచాయతీ రేవంత్ రెడ్డితోనే ఏమన్నా ఆస్తి పంచాయతీ? నాకేం పంచాయతీ? మా ముఖ్యమంత్రి కాబట్టి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ పెత్తందారి వ్యవస్థను మేము చెప్తున్నాం. ఆ 20 మంది లిస్టు రాజగోపాల్ రెడ్డి రేపో మాపో ఇస్తా అన్నాడు, అది కూడా చెప్తా. ఆ 20 మంది ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ ఎవరు, ఆ కాంట్రాక్టర్ల పేర్లు ఆయన్నే ప్రెస్ మీట్ పెట్టి చెప్తా అన్నాడు. అక్కడితోనే బట్టలు ఇప్పినట్టు అవుతుంది ప్రభుత్వాన్ని. నేను చెప్తున్నా కదా, ఈరోజు బనకచెర్ల ప్రాజెక్ట్ దయచేసి తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ నేను చేతులెత్తి మొక్కుతున్నా. బనకచెర్ల ప్రాజెక్టు గనక గడితే మన బతుకులు ఆగమైపోతాయి. మీరు మళ్ళా గుర్తుపెట్టుకోరి. ఇంకొక విషయం కూడా తెలంగాణ సమాజాన్ని దండం పెట్టి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు కనుక రిపేర్లు చేయకుండా, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పంపింగ్ వ్యవస్థను పనిచేయకుండా, ఆ బాహుబలి మోటార్లకు పని చెప్పకుండా, ఆ టీఎంసీలను ఇటు తోడిపోయకపోతే మనం ఘోరంగా అంటే దారుణంగా కూడా పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ సమాజానికి భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక నిన్న మరో విషయాన్ని కూడా నేను చూసిన. ఏంది అంటే నిజానికి కూడా నాకు బాధ అనిపించింది దానికి. ఇది ఏడవ ఇగో గీతాలు గిల్లున్నది గిడ చూసినాక నాకు ఎంత బాధ అనిపించిందంటే ఏం గోసరా ఏం కథరా అనుకున్నా. మా నాయన ఎప్పుడు చెప్తుండే, బిడ్డ మొన్నటిదాకా ఏది కేసీఆర్ ప్రభుత్వాన్ని అన్నావు, మరి ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక కాంగ్రెస్ వచ్చిన తర్వాత కరువు కాటకాలు వస్తుంది బిడ్డ అని చెప్పిండు. కాంగ్రెస్ అంటేనే కరువు బిడ్డ, నీకు తెలుస్తుందో లేదో, మేము అనుభవించిన వాళ్ళం. ఆనాడు ఏది బషీర్బాగ్ కాల్పులలో నా పానం పోయేది. అట్లా చాలా మంది గ్రామాల నుంచి వచ్చి పోరాటం చేసినాం. ఎందుకంటే కరెంటు విషయంలో అర్ధరాత్రులు టార్చ్ లైట్ పెట్టుకొని ఇంతంత మంట వేసుకొని కట్టెలు పెట్టుకొని పోయేది. పాములు పురుగు పూసి కరెంట్ షాకులు కొట్టి చాలా మంది ఆవు సీడ్సిళ్ళు. సో ఇప్పుడు మీరు కనుక ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తే
వచ్చే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అలాంటి పరిస్థితులే తెత్తది. ఆనాటి ఇందిరమ్మ రాజ్యం ఆనాటి రోజులే తెత్తది అంటే ఇగో సజీవ సాక్ష్యాలు. ఒకసారి చూడుర్రి ఏం కట్టం ఇది, ఒకసారికి చూడుర్రి ఎంత బాధాకరమైన విషయం. చెప్పులు పెట్టే లైన్లు కట్టే, చెప్పులకేమన్నా ఏది కాళ్ళు వచ్చినాయా, చెప్పులు వాటంతట వచ్చి నిలబడ్డాయా? అయ్యా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు పూర్తి స్థాయిలో కూడా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే నేను మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ తెలంగాణ సమాజం మొత్తం కూడా ఆలోచించారు. తుమ్మల నాగేశ్వరరావు గారికి రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేట్గా కళ్ళుండి చూడలేని కబోదులందరికీ చెప్తున్నా, కళ్ళు పెద్దవి చేసి మళ్ళీ చూడండి. చెవులు వినబడపోతే చెవులను మళ్ళా ఏంది అంటే నక్కలెక్క వెచ్చి ఇనుర్రి. గిది కళ్ళు కనబడతలేవా? మా తెలంగాణ సమాజం ఎంత నరకం అనుభవిస్తున్నది. ఈ చెప్పులు ఎందుకు వచ్చినాయి? నేను మొన్ననే చెప్పిన, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన 8 మంది దద్దమ్మలు ఉన్నారు ఎంపీలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 8 మంది దద్దమ్మ ఎంపీలు ఉన్నారని తెలంగాణ ప్రాంత ప్రజలు ఇంకా ఘోరంగా తిడుతున్నారు. నేను కొన్ని మాటలు చెప్పలేకపోతున్నా అని చెప్పిన. ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడో మే నెలలో పోయి కేంద్రం నుంచి మన వాటా రావాల్సిన ఎరువులను మన కాడికి కొట్లాడి తెచ్చుకోవాలి. రేవంత్ రెడ్డి ఎంపీలు మొత్తం పోయి ఢిల్లీలో మకామేసి బీజేపీతో కొట్లాడి తెచ్చుకోవాల్సిన పనిని చేయకుండా ఈరోజు ఒక సరి అయిన ప్రణాళిక లేకపోవడం వల్ల ఇక్కడ జరిగిన అంశం ఇది. ఒకసారి చూడుర్రి, ఇక చూడుర్రయ్యా. ఇది మహబూబాద్ జిల్లా బయ్యారం. ఏం జరిగింది అసలు బయ్యారంలో? మహబూబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలోని గ్రోమోర్ సెంటర్ వద్ద యూరియా కోసం రైతులు చెప్పులతో క్యూ కట్టారు. శనివారం ఉదయం వందలాది మంది రైతులు తరలివచ్చారు. కేవలం 10 మెట్రిక్ టన్నులు అంటే 220 బస్తాలు యూరియా వచ్చింది. వర్షం వస్తున్నా గంటల తరబడి క్యూలో ఉండి 1-2 బస్తాలు పట్టుకొని పోయిర్రు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తమ పరిస్థితి దయనీయంగా తయారైందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా అయితే పంటలు ఎలా పండించుకోవాలని, తమ కుటుంబాలు ఎలా బ్రతకాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా సీఎం మంత్రులు స్పందించకపోవడం ఏంటని మండిపడుతున్నారు. గత 10 ఏళ్లలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ చూడలేదని, ఇప్పుడు మాత్రం క్యూ లైన్లో రోజంతా ఉండాల్సి వస్తుందని వాపోతున్నారు. ఒకసారి సప్పట్లు కొట్టుకోరు. మార్పు ముఖ్యమంత్రి గారు ఉన్నారా? రేవంత్ రెడ్డిజీ, హలో మంత్రులు, మీకే హాయ్, గుడ్ మార్నింగ్, లేచిర్రా? ఇంకేమైనా బెడ్ కాఫీ ఏమైనా తాగేది ఉన్నదా? మీకు జీతాలు ఇస్తాను మంచిగా, మీకు పూర్తి స్థాయిలో ఏం చేస్తున్నాం? మీకు డ్రైవర్ని పెట్టినాం, ఒక పిఏని పెట్టినాం, కార్ ఇచ్చినాం, దాంట్లో డీజిల్ పోతున్నాం. మీరు ఉండడానికి మినిస్టర్ క్వార్టర్స్, ఎమ్మెల్యే క్వార్టర్స్, మీరు పెద్ద ఏంది ఎలుగబెడతారని మేము ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల చేత ఎన్నుకోబడిన నేతలు. మీరు ఏడున్నరయా ఎమ్మెల్యేలు, ఏడున్నరయా మంత్రులు, ఏడున్నరయా ముఖ్యమంత్రి? గిది కనబడుతుందా? చెప్పులకి ఏమన్నా కాళ్ళు వచ్చినాయి? ఏంది ఎట్లా నడుస్తున్నాయా చెప్పులు? ఏంది గోసేంది? ఇది మహబూబాద్ కాదు, తెలంగాణ జిల్లా మొత్తం గిట్లనే ఉన్నది. ఇగో గీడ చూడుర్రి. ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే ఇదే మహబూబాద్కు సంబంధించి ఒకసారి ఏం జరిగింది. ఇక్కడ మహబూబాద్ జిల్లా కేంద్రంలోని సొసైటీ కార్యాలయం వద్ద యూరియా కోసం రైతులు శనివారం తెల్లవారుజాము నుంచి పడిగాపులు కాసిరు. లారీ లోడ్ వచ్చి సొసైటీలో దించుతున్నారని సమాచారం తెలుసుకున్న రైతులు భారీగా తరలివచ్చారు. యూరియా ఇవ్వాలని సొసైటీ అధికారులను రైతులు నిలదీశారు. టోకెన్ వారీగా కాకుండా ఇష్టానుసారంగా యూరియా బస్తాలను ఇస్తున్నారని ఆందోళన దిగిలి. ఈ క్రమంలో యూరియా గోదామును మూసేశారు. దీంతో సొసైటీ సీఈఓ ప్రమోద్తో రైతులు వాగ్వాదానికి దిగారు. మళ్లీ లోడ్ వచ్చాకే యూరియా ఇస్తామని అధికారులు సిబ్బందితో గేటుకు తాళం వేయించి రైతులను పోలీసులతో వెళ్ళగొట్టించారు. ఏం పోలీసు వ్యవస్థ తెలంగాణలో? ఫ్రెండ్లీ పోలీసు వ్యవస్థ అంటే ఇదేనా? ఈ పోలీసుల్లో గీడియం పని అండి, కావాలని ఎందుకు చెదరగొడతారు? ప్రభుత్వం చక్కగా పనిచేస్తలేదు అని చెప్పడానికి నిదర్శనం ఇది. ఇది ఇట్లున్నదా? యూరియా కోసం అరిగోసపడుతున్నాం. వారం రోజులుగా యూరియా కోసం సొసైటీకి వస్తూ అరిగోసపడుతున్నాం. పొద్దుగాలనే 5 గంటలకు వచ్చా, అప్పటి నుంచి లైన్లోనే నిలబడి ఉన్నా. గతంలో యూరియాకు ఇంత ఇబ్బంది పడలే. ఈ ఏడాది రైతులమంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం రైతులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నది. కొంతమందికి మాత్రమే యూరియాని అందించి బ్లాక్ చేస్తున్నది. ఇప్పటికైనా రైతులందరికీ సరిపడా యూరియా ఇవ్వాలంటూ రాయపాటి లక్ష్మి గారు నడివాడ నుంచి వారి ఆవేదన చెప్పారు. ఇది ఎట్లున్నదా? ఇంకొకటి చూడుర్రి. ఇక చూడుర్రి మీ బాధలు, ఈ గోసలు తెలంగాణ సమాజానికి సంబంధించి చూడు. వారం రోజుల నుంచి తిరిగితే కూడా మాకు ఒక్క బస్తా దొరకలేదు. రైతులను పట్టించుకోకపోతే ఎట్లా? గంటలకు గంటల లైన్లో నిలబడుతున్నాం. గిట్లయితే రైతు బతికెట్లా? కేసీఆర్ టైంలో ఊళ్ళోకి యూరియా లోన్లు వస్తుండే, రైతులకు సరిపడా సంచులు ఇస్తుండే. ఇప్పుడేమైంది? ఎందుకు ఇస్తలేరు? ఇదేం రాజకీయం? ఇదేం ప్రభుత్వం? మార్పు అన్నాం కదా, మన మార్పుకు పరాకాష్ట ఇది. ఎవరు చెప్పిల్లది? ఏది బాలలక్ష్మి రైతు, రిమ్మనగూడకు సంబంధించిన తల్లి. ఇగో ధర్నాలో నిరసన తెలుపుతున్న రైతు. గజ్వెల్లో రైల్ రేక్ వెంటనే పాయింట్ను పునరుద్ధరించాలని, రైతులకు యూరియాను వెంటనే అందించాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడదు. ప్లకార్లు పట్టుకున్నారు. ఇక చూడరు. ఇక ఇక్కడ చూడరు. ఇక చూడరు.
ఎవడి పాలయ్యిందిరో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ అంటాం కదా. ఇప్పుడు వాడుకోవాలి పాటలు మనం. అమ్మ ఏ పూరి సోమన్నకు ఒక్కసారి ఫోన్ చేసి ఏదో ఒక ప్రోగ్రాం పెట్టిస్తా ఆయనతోని. ఇగో ఇదెక్కడ గొడుగు పట్టినా గోస తప్పలే. ఇగో వాన కొడుతుంది, గొడుగులు పట్టుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి PACS కు 225 బ్యాగులు వచ్చినాయి. ఐకేపీ సెంటర్ కు 225 బ్యాగులు రాగా వందల సంఖ్యలో రైతులు వచ్చారు. వర్షంలోనూ గొడుగులు పట్టుకుని బారులు తీరారు. అయితే అందరికీ అందకపోవడంతో కొంతమంది రైతులు నిరాశతో వెనుదిరారు. దీని కథ చెప్తా. దీని పెద్ద చరిత్ర ఉన్నది. అసలు ఏం జరిగిందనేది, రైతులను ఎట్లా మోసం జరిగిందనే చెప్తా. ఇక మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలోని రైతులు యూరియా కోసం నానా పాటలు పడుతున్నారు. ధనసరి, కేసముద్రం సహకార సంఘాలకు యూరియా వస్తుందని తెలుసుకున్న రైతులు ఉదయాన్నే బారులు తీరారు. ఒక్కొక్కరికి 1 లేదా 2 యూరియా బస్తాలు మాత్రమే ఇస్తారని తెలియడంతో కుటుంబ సమేతంగా వచ్చి క్యూ లైన్లో నిలబడ్డారు. ఇక ధనసరి సహకార సంఘం వద్ద గంటల తరబడి క్యూ లైన్లో నిలబడలేక రైతులు చెప్పులను క్యూ లైన్లో పెట్టారు. మధ్యాహ్నం వరకు యూరియా రాలేదు. ఏవో వెంకన్న కేసముద్ర సహకార సంఘాలకు చేరుకుని రైతులతో మాట్లాడారు. వర్షం కారణంగా యూరియా రాదని తెలపడంతో నిరాశతో రైతులు వెనుదిరిగి వెళ్ళిపారు. ఇక చెప్పులు, ఇది కేసముద్రానికి సంబంధించి. ఇది ఒకటి. ఇక నిరీక్షించి నీరసించి, ఇది కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని వెక్కనపల్లి సైదాపూర్ సహకార సంఘానికి 450 బ్యాగులు రాగా రైతులు వర్షంలోనూ తరలివచ్చారు. సహకార సిబ్బంది టోకెన్లు అందించగా ఉదయం నుంచి నిరీక్షించారు. ఎన్ని ఎకరాలున్నా రైతుకు 2 బ్యాగులే ఇచ్చారు. సుమారు 300 మందిలో 225 మందికి ఇవ్వగా మిగతా రైతులు ఉత్త చేతులతోనే వెనుదిరిగారు. సర్కార్ తీరుపై తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఇది కరీంనగర్ జిల్లా శంకర్పట్నానికి సంబంధించి, కాచాపూర్కు సంబంధించి. ఇగో ఇక్కడ ఇదే పరిస్థితి. గ్రోమర్ యూరియా కోసం ఇక్కడ. ఇది మెదక్ జిల్లాకు సంబంధించి. ఇక చెప్పుర్రే మార్పు అంచేది కాదు, మార్పు పాడుగాను. ఇక చూడురి ఏం మార్పు ఇది. రైతులపై చిత్తశుద్ధి లేని సర్కార్ ఇది. ఇక నేను చెప్తా, అసలు కథ చెప్తా. అసలు ఏమైంది అంటే, నేను మళ్ళా చెప్తాను. వైఆర్టీవీ రంజిత్ బాగా ప్రశ్నిస్తున్నాడు. ప్రశ్నించుడు కాదు నేను చెప్తున్నా కదా. ఈ తెలంగాణ సమాజం, ఇక్కడ ఉన్న రైతాంగం దాదాపుగా 80 లక్షల మంది రైతులు అవస్థది. ఇప్పటికే మీరు రైతులకు సంబంధించిన పెట్టుబడి సక్కగేయరు, రైతు రుణమాఫీ సక్క చేయరు, రైతులు చనిపోతే రైతు బీమా ఇయ్యరు, దాంతోపాటు ఎరువులు సక్కగేయరు, నీళ్లు సక్కగేయరు, కరెంటు సక్కగేయరు. ఎందుకు మరి మీ ప్రభుత్వం? మార్పంచి ఇదేనా? ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన మార్పంచి ఇదేనా? ఇదేనా ప్రజాస్వామ్యం? ఇదేనా ప్రభుత్వం? ఇదేనా రాజ్యాంగం? ఇదేనా అధికారుల తీర్పు పని? ఇదేనా ప్రభుత్వం యొక్క ప్రణాళికతో ముందుకెళ్లేది? ఏమైపోతుంది? ఏం చేస్తున్నారు? అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఎక్కడ? మా వ్యవసాయ శాఖ మంత్రి ఆచూకీ చెప్పండి అండి. మా వ్యవసాయ శాఖ మంత్రి తెలుసా మీకు? ఆయన ఎవరో తెలుసా? పోనీ ఎక్కడ ఉంటాడో తెలుసా? వ్యవసాయ శాఖ మంత్రి ఎక్కడ ఉండాలి? వ్యవసాయ శాఖ మంత్రి ఏం చేస్తున్నాడు? వ్యవసాయ శాఖ మంత్రి ఎక్కడ ఉన్నాడండి? ఏ పదవి ఏమన్నా పుఖ్యానికి ఇచ్చినాం మేము? మా కాపలగాయి మా కష్టాలన్నీ తీర్చమని ఇచ్చినాం. ఎడబోయిండు వ్యవసాయ శాఖ మంత్రి? అరే తెలంగాణలో ఇంత ఘోరంగా అవస్థలు పడతా ఉంటే మా రైతులు ఇక చూడు ఏడ ఏంది చెప్పుల గోస, ధర్నాలు, లాఠీ చార్జులు, గొడుగులు పట్టుకొని లైన్లల్లా క్యూ లైన్ల ఏంది ఇది? దేనికోసం? ఒక రైతు ఒక సంవత్సరం పంట పోతే కూడా నష్టపోయిందిలే అని వదిలేయకుండా మరో సంవత్సరం పంటేస్తాడు. అప్పుడు నష్టపోతే మళ్ళో సంవత్సరం పంటేస్తాడు. అప్పుడు నష్టపోయినా మళ్ళో సంవత్సరం పంటేస్తాడు. దేనికోసం వేస్తారు? దేశానికి వెన్నుముక్క రైతన్న అంటారు, జై జవాన్ జై కిసాన్ అంటారు. మరి తెలంగాణలో ఏం చేస్తారు? పీక్తున్నారా ప్రభుత్వం? ఇట్లనే పచ్చి బూతులు తిడుతున్నారు ప్రజలు. నీకు తెలియదు, నేనేదో షార్ట్కట్ బిట్లు అక్కడక్కడ ఏదో క్విక్ అయ్యి అన్నట్టు ఎడిట్ చేసుకుంటే చెప్తున్నా. ఇప్పటికైనా చిత్తశుద్ధి తెచ్చుకోర్రి. ప్రభుత్వంలో కదలిక రార్రి. మీ ఎమ్మెల్యేలకు ఆదేశాలు ఇయ్యిర్రి, మీ మంత్రులకు ఆదేశాలు ఇయ్యిర్రి, ముఖ్యమంత్రి పర్యవేక్షణ చేయమనుర్రి, ఆఫీసర్లందరూ చక్కగా మానిటరింగ్ చేయర్రి. ప్రజలకు ఎంత అవసరం పడుతుంది, దాన్ని ఎట్లా తీర్చగలం, ఏం చేయగలుగుతామని చూడుర్రి. ఆగమైపోతున్న నా తెలంగాణను, తల్లడిల్లిపోతున్న హృదయంతో తెలంగాణ సమాజం బాధపడుతున్నది. తల్లడిల్లిపోతుంది తెలంగాణ సమాజం. అరే యూరియా బత్తాలు ఇవ్వని ప్రభుత్వాలు ఎందుకంటే నాకు అర్థం కాదు. దేనికోసం మరి వీళ్ళు దేనికోసం? ఇక ప్రభుత్వం ఎందుకున్నట్టు. ఇక చూడుర్రి ఏంది ఇది, లైన్ చూడుర్రి, మీరే చూడుర్రి. దేనికోసం? వానలోనూ వరుస తప్పనే లేదు. ఇక చూడుర్రి ఇంత దారుణంగా రైతులు ఇంత కట్టపడతా ఉంటే కనీసం ఒక్కటి కూడా లేదండి. ఇంత దారుణంగా రైతులను కనీసం కనికరించే పరిస్థితే లేదు. యజుడు బస్తాలకు టోకెన్లకు సంబంధించి మొత్తం ఏ పేపర్ ఆన్ చేసినా గదే కనబడతాను. ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరం ఇంకెక్కడ చూస్తాం అంటున్నా. ఇక ఇది ఇట్లున్నదా? ఇక దాంతోపాటుగా ఈ అంశాన్ని చూద్దాం. ఎవరు? మా అందశ్రీ అన్న నిన్న మాట్లాడిండే. ఒక్కసారికి చూద్దాం.
అందశ్రీ అన్న నిన్న మాట్లాడిండు, ఏమని మాట్లాడిందంటే ఇగో గిడి ఉన్నది, మన దాంట్లో వీడియో ఉంటుంది, ఒక్క నిమిషం. నాకు ఎందుకంటే తెలంగాణ ఉద్యమం నుంచి గౌరవం అన్నట్టు అందశ్రీ గారు ఒకసారి మాట్లాడిల్లు, పాపం పెద్దలు గౌరవనీయులు అందశ్రీ గారి మాటలను ఒకసారి తెలంగాణ సమాజానికి వినిపించే ప్రయత్నం చేస్తా. ఆ తర్వాత మీ ఒపీనియన్ ఏది ఉన్నా కామెంట్ బాక్స్ లో చెప్పండి సార్ ప్లీజ్. వర్షాలు ఎంత విపత్సాలను సృష్టిస్తున్నాయో మనం చూస్తూనే ఉన్నాం కదా. నిన్న స్లాబ్ వేయడానికి వర్షము కమ్ముకొచ్చి కారుమేపం స్లాబ్ ఆగేటట్టున్నది సార్. నేను మీ దర్శనంలో నేనేమడగలేదు, ఒక్కరోజు వర్షాన్ని పడనుండకుండా చేయగలరా సార్ అంటే ఒక్క సుక్క కూడా వర్షం పడలే. నిన్నగాక మొన్న ఏం చెప్తారు అందుకోసం అంతకంటే ఆయన కోసం శ్రీరాముకు తెలుస్తుంది, మన శ్రీనివాసరాజుకు తెలుస్తుంది, అక్కడ మృత్యుకోరళ్ళ నుంచి బయటపడ్డ ఆ రామకృష్ణానందకు తెలుస్తుంది, ఇక్కడ ఆసీనులైన చాలా మందికి తెలుస్తుంది. వర్షాలు ఎంత విపత్సాలను సృష్టిస్తున్నాయో మనం చూస్తూనే ఉన్నాం కదా. ఇది గౌరవనీయులు పెద్దలు అందశ్రీ గారి మాటలు. వర్షాలు భారీగా కురుస్తున్నాయి సార్. నేను ఎప్పుడు ఏం అడగలే, వర్షాన్ని ఏమన్నా ఆపుతారా, ఇవాళ మా స్లాబ్ పడుతుంది అని అడిగింది. ఇక దాని మీద ఒపీనియన్ ఏమీ మాట్లాడలేను, ఎందుకంటే వారి పట్ల నాకు పెద్దలు కాబట్టి ఒక గౌరవం ఉన్నది, రెస్పెక్ట్ ఉంది. మా ముఖ్యమంత్రి ఎంత ఇష్టమో అందశ్రీ గారు కూడా అంతే ఇష్టం. కాబట్టి వారి కామెంట్ల మీద మీరేమంటారో చూడు. ఇక చూడు, రేవంత్ రెడ్డి ఒక్కడొస్తే 4 కోట్ల జనం వచ్చినట్టే. ఆయన తులాభారంలో తులసి పవిత్రం లాంటోడు. కేసీఆర్ను గద్దెదించిన రోజే ప్రపంచ విజేతలలో ఒక్కడిగా లిఖించబడ్డాడు. వర్షం పడుతుంటే రేవంత్ ఆపిండు, స్లాబ్ వేసుకోవాలి, వర్షం ఆపండి సార్ అంటే ఒక్క చుక్క కూడా వర్షం పడనివ్వలేదు. హసిత బాష్పాలు పుస్తక ఆవిష్కరణలో సీఎం రేవంత్ను జోకిన అందశ్రీ, ఇదొకటి. రెండోది, నేను మూర్ఖుని కాదు, ఎవరిని శత్రువుగా చూడను, పేదల కోసమే పనిచేస్తా, రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తా, అందాల మేడలు రంగుల గోడలు అభివృద్ధి కాదు, ప్రపంచం గర్వించేలా తీర్చిదిద్దుతా, పుస్తక ఆవిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి అన్నాడు. చెప్తా ఇదంతా చెప్తా, ఒకసారి మీరు వినాలి. ఇక్కడ ఏంది, మా ముఖ్యమంత్రి చాలా తెలియకల్లోడు, మా ముఖ్యమంత్రి అద్భుతమైన వ్యక్తి, మా ముఖ్యమంత్రి తోపు తురుం, ఇంకేమైనా ఉంటాయి భాషలో. మన తెలంగాణ స్లాంగ్ అయితే గిట్లనే ఉంటుంది, నాకు తెలిసిన స్లాంగ్ అయితే ఇది కాదు కూడదు అనుకుంటే లేదు, కాదు కూడదు అంటే ఇంకో రకంగా మాట్లాడా. మా ముఖ్యమంత్రి హీరో, ఓకే ముఖ్యమంత్రి హీరో. అయ్యా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు, మీరంటే నాకు చాలా ఇష్టం, చాలా గౌరవం, రెస్పెక్టు, మంచి మర్యాద. ఎందుకంటే ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నారు, చాలా గొప్ప స్థాయిలో కూర్చున్నారు. నేనేమంటున్నానంటే ఈ బాధ కనబడతలేదు అనే బాంచన్ అని ఎందుకన్నా అంటే నిజాం ప్రభుకు మించిన పరిపాలన అయిపోయిందన్న వాస్తవం ఇది. నువ్వేమన్నావు అంటే ప్రజాభవన్ ప్రగతి భవన్కు సంబంధించిన గోడలు బద్దలు కొడదాం అంటే పోయినావు. సరే నేను కూడా వచ్చిన మాటలనే అయిపోయింది. ఆ గోడలు గేట్లు బద్దలు వచ్చినావు అంతే. నువ్వు అక్కడ ఉండేది లేదు, ఆడ చేసేది లేదు, ప్రజల్ని కలిసేది లేదు. ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలన మరిపిస్తా అని చెప్పినావు. ఇప్పటి వరకు ఒక రోజన్నా, వారంలో ఒక్క రోజన్నా ప్రజలను కలిసిన దిక్కు దివానా లేదు. రైతులు ఇంత అవస్థ పడతా అంటే ఆ జూబ్లీ హిల్స్ ప్యాలెస్లను ఎందుకుంటున్నావో నాకు అర్థమైతలేదు. మంత్రులతో సమీక్ష ఎందుకు పెడతలేవో అర్థమైతలేదు. వ్యవసాయ శాఖ మంత్రిని ఎందుకు అలర్ట్ చేస్తలేవో అర్థమైతలేదు. వ్యవసాయ శాఖ మంత్రి ఎందుకు పూర్తి స్థాయిలో పనిచేస్తలేడో నాకు అర్థమైతలేదు. నేనేమంటున్నానంటే నువ్వు అందాల మేడలు లేకపోతే రాజభవనాలు ఇవన్నీ వదిలేసినా నేను ప్రజల మనిషిని అని నువ్వు చెప్పుడు కాదు. గిన నేను నిల్చొని నీకు చెప్పాలి, నేను చెప్పిన రోజున నువ్వు నిలబడ్డట్టే. నేను ఇప్పటికే మళ్ళీ చెప్తున్నా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాదు, రేవంత్ రెడ్డికే చెప్తున్నా. నువ్వు అష్టదిగ్బంధనంలో దీర్కపోయావు, దాంట్లోకి వెళ్ళి బయటపడతావు. మరి అభిమన్యుడు లెక్కుంటావో అర్జున్ లెక్కుంటావో నీ ఇష్టం. అర్జునుడే కావాలనుకుంటావో అభిమన్యుడివే కావాలనుకుంటావో అష్టదిగ్బంధంలో అట్లనే ఉంటావో నీ ఇష్టం. ఎందుకంటే ప్రభుత్వం అనేది నువ్వు 5 సంవత్సరాలు అయితే పక్కా ఉంటావు. 5 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ రాదు అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలు చాలా స్పష్టంగా చెప్పారు. మామూలు కూడా చెప్పరు, భయంకరంగా చెప్తారు. లేదు ప్రజల కోసం పనిచేస్తా అంటే ఆ రాజభోగాలన్నీ పక్కన పెట్టు, నీ భజన బ్యాచ్ని పక్కన పెట్టు. నువ్వు ఏడీఓలను నేను చెప్తా తీసుకుపోతా. తెలంగాణలో మొత్తం కలెక్టర్లను కాన్ఫరెన్స్ తీసుకో, నీ మంత్రులను కాన్ఫరెన్స్ తీసుకో. యూరియా బస్తాలు ఎందుకు ఎత్తలే వాడు, ఢిల్లీ పో, ఆడ ఊకోపో. ఇక్కడ నువ్వు హీరో అంటే నువ్వు చెప్పుకుంటే ఎట్లా వస్తుంది? ప్రపంచం గర్వించేలా చేయాల్సిన అవసరం లేదు, మా తెలంగాణ రాష్ట్రం గర్వించేలా చేస్తే అవసరం లేదు. నువ్వు మంచిగా ఉండాలనే నేను కోరుకుంటున్నా. ఎందుకంటే దాని వెనుక జరిగిన కృషి పోరాటం మామూలుగా ఉండదు. నువ్వు సీఎం కావడం కోసం
రైట్, మళ్ళొక మాట చెప్పాడు. రాష్ట్రాలు దాటిన రేవంత్ సర్కార్ అబద్ధాలు, పక్క రాష్ట్రానికి పాకిన రేవంత్ ప్రచారం. బీహార్లో ఎన్నికల కోసం పత్రికా ప్రకటనలు, 60,000 ఉద్యోగాలు ఇచ్చామంటూ గొప్పలు. రేవంత్ తీరుపై నిరుద్యోగుల ఆగ్రహం. ఉద్యోగాల కోసం మేము ధర్నాలు చేస్తుంటే తప్పుడు ప్రచారం చేస్తారా అంటూ ఆగ్రహం. తప్పుడు ప్రచారాలు మానుకోకపోతే బుద్ధి చెప్తామంటూ నిరుద్యోగుల వార్నింగ్. ఇగో ఈ పేపర్ మన దగ్గర జిరాక్స్ పేపర్ ఉన్నది. నేను ఎందుకు దీన్ని ప్రజలకు పక్కన పెట్టిన అంటే దానికి ఒక రీజన్ అది. ఆనాడు ఇందిరా పార్కు దగ్గర నిరుద్యోగులను రెచ్చగొట్టిందే కాంగ్రెస్ వాళ్ళు. ఆనాడు నిరుద్యోగుల చేత లేనిపోని మాటలు చెప్పి వాళ్ళని ప్రజల్లోకి బస్సు యాత్రలు చేపించిందే మేధావులు, ఇదే కాంగ్రెస్ మేధావులు. అంటే వాళ్ళ వర్గం వేరు కావచ్చు కానీ వాళ్ళ కండువ కాంగ్రెసే, బయటికి గనవల్లే కానీ వాస్తవమే. ఆనాడు నిరుద్యోగులను గ్రామాలలోకి పోని, అమ్మా నీ కాళ్ళు మొక్తా, నువ్వు నా మీద ఒట్టేయి, నేను కాంగ్రెస్ పార్టీకి ఓటెత్తా, లేకపోతే నీకు ఉద్యోగం రాదు, నీ కొడుకు జీవితం ఆగమైపోతుంది, కేసీఆర్ అన్ని అమ్ముకుంటుండని చెప్పాడు. ఇప్పుడు సిగ్గు శరం అన్ని తెచ్చుకొని కేసీఆర్ నువ్వే రావాలి, నువ్వే కరెక్ట్ అనే కాడికి వచ్చింది. ఎందుకు వచ్చింది? కేసీఆర్ తప్పులు చేయొచ్చు, కొన్ని ఉద్యోగాలు ఇయ్యలే కావచ్చు, వాస్తవం అది. కానీ వీళ్ళకంటే బెటర్గా నిరుద్యోగులను అయితే చూసాం. మరీ అన్యాయంగా అరాచకంగా చూడలేదు. ఏంది ఆడ అరెస్టు చేసుడేంది, వాళ్ళని తీసుకుపోవడేంది, అరే ఏడున్నారా ఎక్కడున్నారా అనుడేంది, ఏంది మన లైబ్రరీకి సంబంధించి ఆ బోర్డులు పెట్టుడేంది, ఏం కథ ఇది అంతా అరాచకం కాకపోతే. నేను నిరుద్యోగులకు మళ్ళీ చెప్తున్నా, నిరుద్యోగులు అంటే నాకు రెస్పెక్ట్ ఉన్నది. నేను కూడా చదువుకొని వచ్చాను, నేను కూడా ఒక నిరుద్యోగినే కాబట్టి చెప్తాను. నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన కాబట్టి పీజీలు మేము కూడా చదివినాం, గదే యూనివర్సిటీలలో చదివినాం, గదే ఉద్యమాలు చేసినాం. మీరు రాజకీయ నాయకుల ట్రాప్లో పడకండి అని చెప్తున్నా. మేధావి అని ఎవడు ముసుకేసుకొని వచ్చినా మన వెనుక ఒక ఎజెండా ఉంటుంది. మీరు ఇప్పటికైనా పోరాటం చేయదలుచుకుంటే డైరెక్ట్ అదేంది మా రేవంత్ రెడ్డి గారి బంగ్లా ఉంటుంది, జూబ్లీహిల్స్ ప్యాలెస్, అక్కడికి పోర్రి, లేదా సెక్రటరియట్ దగ్గర పోర్రి. కార్లు వేసుకొని వచ్చి కార్ల మీద నిల్చొని ఓ వచ్చినానే ఆ దొంగల బ్యాచ్ మనకద్దు. నేను మళ్ళీ చెప్తున్నా, మీరు గనక బీహార్ కాదు చాలా ప్రకటనలే, ఇవో ప్రభుత్వాన్ని ఇక్కడ కూకొని చదివితే ఉడవది అంతున్నది. కానీ ఎందుకు అంటే మార్పు తెచ్చుకోర్రి అని చెప్తున్నా, లేకపోతే ఆగమైపోతారు అని చెప్తున్నా. ఇది నాకు ఎట్లా అంటే మన ఒంట్లో రక్తం ఉంటుంది కదా, సలసల మన మసులుతుంది, గుర్తున్నదా? అట్లా మొత్తం మసిలిపోయింది. ఎందుకు చెప్తున్నా మాట అంటే గిజుడు ఉద్యమకారులమని చెప్పుకునే వారికి 1000 కోట్లు, టీవీ ఛానళ్లు, పేపర్లు, ఫామ్ హౌసులు సైతం. నిజంగా ఉద్యమం చేసిన వారెవరు ఉద్యమకారులని చెప్పుకోరు. చెగువేరా నుంచి అందశ్రీ వరకు పోరాటంలో ప్రజలకు స్ఫూర్తి. అలాంటి వాళ్ళ ఆస్తులు అంతస్తులు సర్వం కోల్పోయారు. పేగుబంధం తెచ్చుకొని దేశానికి నాయకత్వం వహించాలని కొందరి దురాశ. దాంతో ఉన్నది పాయే, ఉంచుకున్నది పాయే. అభివృద్ధి అంటే అందాల మేడలు, రంగుల గోడలు కాదు. నా పదవి పేదవారి కోసమే. ముఖ్యమంత్రి నోట్ దిస్ పాయింట్. అధ్యక్ష, ప్రజలారా, నా పదవి పేదవారి కోసమే. అందుకే పేదలైన మాలాంటి సోషల్ మీడియా జర్నలిస్టుల మీద కేసులు పెడతావు. అందశ్రీతో కలిసి హసిత బాష్పాలు పుస్తక ఆవిష్కరణ. నేను ఎవరి శత్రువుగా చూడను, అలా చూడాలన్న వారికి గొప్పతనం స్థాయి ఉండాలి. ఎవరిపైన కక్ష సాధింపు చర్యలు ఉండరు. వాళ్ళు చేసుకున్న పాపాలకు వాళ్ళే పోతారు. ఓకే, మంచిగా ఉన్నది. ఇది ఒక్కటి బాగా నచ్చింది. ఇక చెప్తా పాటు ఉద్యమకారులు మంచిగా చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2014 తర్వాత తెలంగాణలో ఎన్ని న్యూస్ ఛానళ్ళు ఉన్నాయి? ఏబిఎన్, ఈనాడు, టీవీ9, సాక్షి, ఇంక ఇట్లా చెప్పుకుంటూ పోతే 20, అన్నీ ఆంధ్ర. తెలంగాణ కాదు మీరు అస్సలు అనుకోకూడదు. అది పొద్దుగా లేతే ఆ ఛానల్ ఎవరిని జోకితే ఏం కథ అనేది అందరికీ తెలుసు. ఇక పెద్ద పత్రికలు తాటికే అంత అక్షరాలతో రాసేటివి కూడా ఆంధ్ర అయిపోయినాయి. పేపర్లో ఆంధ్రలే, కరెక్టే చెప్పిండు మనోడు. రెండోది టీవీ ఛానల్ ఆంధ్రలో. ఫామ్ హౌస్లో కల్చర్ ఏ నుండి వచ్చిందే? మీ ఇంట్లోకి వెళ్ళి వచ్చిందా, మన ఇంట్లోకి వెళ్ళి వచ్చిందా, ఎవరి ఇంట్లోకి వచ్చింది? ఆంధ్రప్రదేశే కదా, అది వాళ్ళది. సో మనకు సంబంధం లేదు. ఉద్యమకారులు ఉద్యమం చేసినోడు ఉద్యమం అని చెప్పుకోకపోతే ఏం చేస్తారు? ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో నేను పాల్గొన్నా, పొట్టు కొట్టిరు మమ్మల్ని. దావకాల పైన సచ్చటంలో బతికినాం, అది సెకండరీ. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం కదా మేమందరం. తెలంగాణ ఉద్యమకారులమే కదా, ఈ రాష్ట్రం కోసమే కదా పోరాటం చేసింది. మరి సీఎం సీట్లో నువ్వెట్లా కూకున్నావు? నీకు అసలు ఉద్యమానికే సంబంధం లేదు కదా, నువ్వెట్లా కూకున్నావు? నాకు అసలు నీకు ఉద్యమంతో తెలంగాణతో సంబంధం లేదు. అసలు ఈ రాష్ట్రం తేవడంలో నీ పాత్ర కూడా జీరో కదా. నువ్వు ఎట్లా కూర్చున్నావు అని నేను అడుగుతున్నా. సమాధానం ఉన్నదా? ఏమన్నా సమాధానం చెప్పగలుగుతారా? లేదు. అయిపోయిందా? తెలంగాణ ఉద్యమానికి సంబంధించి పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రికి ఏం సంబంధం లేదు. అలాంటి వ్యక్తి కూర్చున్నాడు ఎక్కడిది? ఇంకొక విషయం ఏంటంటే, గీడెన్నో చూసినా నేను ఒక పదవి. ఇగో నా పదవి పేదవారి కోసం. ఇక చూడు, నా పదవి పేదవారి కోసం. పేదలంటే ఎవరు? ఉండడానికి ఇల్లు లేక, కట్టడానికి బట్ట లేక, తినడానికి తిండి లేక, చేయడానికి ఉద్యోగం లేక నానా అవస్థలు పడుతున్న బడుగు బలహీన వర్గాలకు సంబంధించి అగ్రవర్ణ పేదలకు సంబంధించిన వాళ్ళు పేదవాళ్ళు అంటారు. పేదవాళ్ళ కోసమే నీ పదవి అయితే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో పేదలకు ఎందుకు ఇస్తలేవు? పేదవాళ్ళ కోసమే నీ పదవి అయితే నిజంగా పేదవాళ్ళ రైతులకు ఎందుకు రుణమాఫీ చేయలే? పేదవాళ్ళ కోసమే నీ పదవి అనుకుంటే పేదవాళ్ళకి ఎందుకు యూరియా బస్తాలు ఇస్తలేవు? పేదవాళ్ళ కోసమే నీ పదవి అనుకుంటే హైడ్రాలో పేదవాళ్ళు ఇల్లే కోల్పోయారు కదా.
మూసీలో అదే పరిస్థితి కదా, రామన్నపేట పేదవాళ్ళదే కదా, మరి ఇవన్నీ ఎందుకు పట్టించుకుంటారు? పేదవాళ్ళ భూములను ఎందుకు గుంజుకుంటారు? ఫోర్త్ సిటీ ఎందుకంటారు? కొడంగల్లో లగచెల్లు కూడా పేదవాళ్ళే కదా. ఆలోచిస్తే అంతు చిక్కని ప్రశ్నలు ఉన్నాయి. ప్రభుత్వం అనవసరంగా మీరు ఆగం చేసుకోకూరు. ఆల్రెడీ ప్రభుత్వం ఆగమైపోయింది, మళ్ళీ వస్తారు అనేది కళ. ఇగో ఇంకొకటి, మేధావి ఎవడైనా సరే బట్టలు ఇప్పి బదాట్ల తిప్పి కొట్టుర్రి. తెలంగాణ సమాజాన్ని చెప్తున్నా, నిజమైన మేధావులు కాదు దొంగ మేధావుల సంగతి చెప్తున్నాను. వాడు పొద్దుగాలు ఎత్తే కాంగ్రెస్ పార్టీని కలుతాడు, ముఖ్యమంత్రిని కలుతాడు, వాళ్ళని కలుతాడు, వీళ్ళని కలుతాడు. మళ్ళీ బయటకు వచ్చి రేవంత్ రెడ్డి ప్రభుత్వం గిట్ల చేస్తుంది గట్ల చేస్తుంది అని దొంగ నాటకాలు ఆడతారు, దొంగేషాలు ఎత్తారు. అంత ప్యాకేజ్ బ్యాచ్, అది పేడ్ బ్యాచ్. ఇక నన్ను అంటారు కదా వైఆర్టీవీ బీఆర్ఎస్. అరే ఒక్కడన్నా దిమాకున్నదరా? ఎవరో కామెంట్ పెట్టిరన్నా, వన్ సైడేజ్ అవుతున్నావు అంటే ఏనో ఉండే. నేను చెప్తా గుర్రి, ఒకసారి గిడ చూడుర్రే, ఏనో వచ్చింది. ఇక చూడు, రంజిత్ గారు మీరు ఒకవైపు మాట్లాడుతున్నారు భూపాల్ రెడ్డికి సంబంధించి. అన్న రెండు దిక్కుల మాట్లాడతా. 2022 ఎలక్షన్ ముందు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసింది ఇదే వైఆర్టీవీ. ఇలా వీడియోలు ఏం డిలీట్ కాలే, అల్లనే ఉన్నాయి. ఒకటి. రెండోది, నేను ఎప్పుడూ నా ప్రజల పక్షం, ప్రజల కోసం పనిచేస్తా, ప్రజల గొంతుకగా నిలుస్తా, పేద ప్రజల పక్షాన ఉంటుంది. ఇది ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయ సాధన వైఆర్టీవీ అని. దీని మీద కుట్రలు చేసిలు, కేసులు పెట్టిలు, నానా హింస పెట్టిలు, రచ్చరత్త ఎత్తారు, పోలీస్ స్టేషన్లో చుట్టు తిప్పిలు, కేసులు ఎత్తానే, కోట్ల చుట్టు రకరకాల హింసలు పెట్టిలు. కానీ అదరలే బెదరలే. ఎందుకంటే ఉద్యమకారుడు గుండె ఉంటే ఉంటాం, పోతే పోతాం, కనురెప్ప వాల్చేలేపు ఉండిపోయే జీవితం కోసం మేము ఆరాటపడం, ఆస్తులు అంతస్తులు అనేది త్యాగం కోసం మేము అంత చేయం. ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇది తెలంగాణ ఉద్యమంలో నా కళ్ళ ముందు నా మిత్రుడు శ్రీకాంతాచారి కానీ, చాలామంది పోలీస్కి ఇష్టయ్య కానీ, ఈ తెలంగాణ రాష్ట్రం కోసం చనిపోతా ఉంటే ఇక్కడ 1200 మంది తల్లుల గర్భకోశతోని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఒక్కరితో మొదలై అందరితో కలిసిన తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అలాంటి ఛానల్ ప్రజల పక్షాన పనిచేయాలనా, లేకపోతే అధికార పార్టీకి జీ హుజూర్ అనాలా? నిన్న అధికారంలో ఉంచినావు, మంచిగా చేయి. ఆయన మంచిగా చేయలేకపోతే దించిలు, నువ్వు మంచిగా చేయని తెలియదు, నువ్వేం చెప్తానో అంతకు డబల్ తప్పులు ఇవ్వబడుతుంది. ఇక నిన్నెందుకు ఉంచాలి? ఒకవైపు వాళ్ళు ఏమన్నా చేస్తే చెప్పన్నా, ఇగో కాంగ్రెస్ పార్టీకి ఇది చేసింది, నేనే వచ్చి ఇక్కడ ఊకొని ఇగో ఇది కరెక్ట్ కాదు, ఇగో ఇది మంచిగానే చేస్తుండని చెప్తా. దేంట్లో మంచిగా చేస్తుర్రు? 18 నెలల కాలంలో ఎమ్మెల్యేలు ఇల్లులు కట్టిళ్ళు, 18 నెలల కాలంలో మంచి మంచి కార్లు కొన్నారు, 18 నెలల కాలంలో ఫామ్ హౌస్లు వచ్చినాయి. మరి దీని గురించి ఏం మాట్లాడాలని చెప్పరు? అదే జర బాంచన్. 18 నెలల కాలంలో ఇంత రాజభోగాలు ఎక్కడ? ఇక పొద్దుగాల 4 గంటలు లేచి రాత్రి 1 దాకా ఉంటాయి ఈ వైఆర్టీవీ ప్రజా వెలుగు పేపర్తో. మరి మాకేదే? ఒకసారి నేను అడుగుతున్నా ఈరోజు, ఇది ఇట్లున్నదా? ఈ పరిస్థితులు ఇట్లుంటే ఇంకొక విషయం ఏంటంటే, ఇదొకటి తెలంగాణలో రచ్చరచ్చ మారుతుంది. ఏంది? మార్వాడి గో బ్యాక్ గోల. రేపు ఆమనగల్ బంద్కు పిలుపు. తెలంగాణ ఉద్యమాన్ని గుర్తు చేస్తున్న లోకల్ వ్యాపారులు. ఆనాడు ఆంధ్ర పెత్తందారులపై తిరగబడ్డాం, ఇప్పుడు మార్వాడీలను తరిమేద్దామని పిలుపు. రాజకీయ రంగు పులుముకున్న వివాదం. మార్వాడీలకు మద్దతిస్తున్న బీజేపీ నేతలు. వారిని వెళ్ళగొట్టే హక్కు ఎవరికి లేదన్న పీసీసీ చీఫ్. ఆ మార్వాడీలకు బీజేపీ వాళ్ళు ఎందుకు మద్దతు ఇస్తారు? మీకు తెలియని కథ ఉన్నది. మార్వాడీలు అంతా ఎక్కడి నుండి వస్తారు? గా గుజరాత్ మొఖాన్ని వస్తారు, గా రాజస్థాన్ నుంచి వస్తారు, ఇంకా లేకపోతే అక్కడక్కడ నుండి వస్తారు, అంతే కదా. ఇప్పుడున్న రాజాసింగ్ కూడా వలసవాదే. వాళ్ళ నియోజకవర్గం గోషామహల్ మొత్తం కూడా మార్వాడీలతో వ్యాపారాలతో నిండిపోయింది. ఇక్కడ సంపద అంతా తీసుకెళ్తున్నారు అనేది కూడా వాస్తవమైన విషయం, దాన్ని అంగీకరించాలి. నిజాన్ని నిజం అందాం, అబద్ధాన్ని. ఆ రోజు ఏది అక్కడ ఆమరగలకు సంబంధించి ఏంది ఒక కార్ పార్కింగ్ విషయంలో వివాదం జరిగితే దళితుల్ని ఎట్లా కొడతారండి? ఇంకోటి నకిలీ అదేంది ఆ పైపులు ఎట్లా అమ్ముతారండి? దాంతోపాటు ఇంకొక విషయం, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ గలీవైన మార్వాడి షాప్ ఉంటుంది, మరి మన తెలంగాణలో ఎందుకు ఉంటలేదు? నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. భారతదేశంలో ఎక్కడైనా బతకచ్చు, స్వేచ్ఛ ఎక్కడ. అరే నా బతుకమ్మ సప్పట్లతో నడిచే నా బతుకమ్మ కోలాటం ఎక్కడి నుండి వచ్చింది అంటున్నా. నా బతుకమ్మల కోలాటం ఎక్కడి నుండి వచ్చింది అంటున్నా. పాటలు వాడే నా బతుకమ్మలో ఈరోజు డీజే పాటలతో కోలాటం ఎక్కడి నుండి వచ్చింది అంటున్నా. బతుకమ్మ అంటే ఆత్మగౌరవం కదా తెలంగాణ ప్రాంత ప్రజలకు, మరి ఏమైపోయింది అంటున్నా. ఆ విషయాలు ఎందుకు చెప్పరు? సరే మార్వాడి వాళ్ళని నేను వెళ్ళిపోమ్మనో లేకపోతే ఇక్కడ ఉండకనో నేను అంటలేను. వాళ్ళ వ్యాపారాలు వాళ్ళ అన్నీ చేసుకొని, కానీ నా తెలంగాణ ప్రాంతం మీద, నా తెలంగాణ బిడ్డ మీద మళ్ళా చెప్తున్నా, జోలికి వస్తే బీజేపీ నేతలు ఏదే ఉన్నదండి. ఆ బండి సంజయ్ నిన్న ఏదో మార్వాడీలోకి సపోర్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఆయన బీజేపీలో ఉండరు. ఎవరు? ప్రధాని నరేంద్ర మోడీ. ఎక్కడ? గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు పదవుల కోసం ఏమైనా మాట్లాడతారు భయ్. ఆయన పీసీసీ చీఫ్, ఆయన ఏం మాట్లాడతాడు? మరి ఆ దళితులు కొట్టిరు కదా, దళితుల విషయంలో ఎందుకు మాట్లాడరు? పోలీస్ స్టేషన్ పోదాం పానో ఎందుకు మాట్లాడరు? అందరి పక్షాన నిల్చోవాలి కదా. సరే మార్వాడీల్లో వాళ్ళ వ్యవస్థనో కులనో వాళ్ళని దేన్ని నేను తప్పు పడతలేను, వాళ్ళ వ్యాపారం కూడా తప్పు పడతలేను.
తెలంగాణ ప్రాంత బిడ్డకు గాయం చేయకు అంటున్నా. నువ్వు చేసుకునేది చేసుకుంటున్నావు, ఇక్కడ సంపాదన తీసుకుపోతున్నావు, ఓకే సెకండరీ. నీకు వ్యాపార కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి, వ్యాపార స్కిల్స్ ఉన్నాయి, ఏదన్నా కానీ మా తెలంగాణ బిడ్డ మీద నువ్వు ఎట్లేస్తావు. ఆంధ్రోళ్ళు కూడా గట్లనే చేసి మమ్మల్ని. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏది ఆడ తుఫాన్ వస్తే మా పైసలన్నీ ఎత్తుకపోయి ఆన్నే పెట్టుకునేది. ఆ రోడ్లు అద్దాల లెక్క మెరుస్తున్నాయి విజయవాడ రోడ్లు. ఇప్పటికీ బోర్రి మన పైసలే అవన్నీ. అక్కడ కట్టే ప్రాజెక్టులు అన్నీ మనయే, ఏది వాళ్ళ సొంతంగా కట్టే. ఇక్కడ తెలంగాణ ఇప్పుడు వీళ్ళు కూడా ఎత్తుకెళ్తున్నారు కదా. నేనేమంటున్నానంటే మార్వాడి గో బ్యాక్ నినాదం అనేది ఎందుకు వస్తుంది, చరిత్ర పుటలలో ఎందుకున్నది, సాయంత్రం 6 గంటలకు వస్తుంది వీడియో. ఇక ఖతర్నాక్ ఉంటుంది. ఆ తర్వాత రంజిత్ను పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తారా ఏం చేస్తారా నాకు తెలియదు, కానీ ఆ ఖతర్నాకు సంబంధించిన వీడియో మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఇంకొక విషయాన్ని నేను ఏమంటున్నానంటే తెలంగాణ సమాజానికి చెప్తాను, మేల్కొర్రి. మీ చుట్టుపక్కల ఎవరెవరు ఉంటారు, మీ చుట్టుపక్కల ఏ రాష్ట్రంలో ఉంటారు, వాళ్ళు ఏం వ్యాపారాలు చేస్తారు, మనకి ఎట్లా లాస్ చేస్తారు, మనల్ని ఏ విధంగా పోర్ట్రేట్ చేస్తారు. మీరు చూసిల్లో లేదో హైదరాబాద్లో అంటే ఇంకా క్లారిటీగా రాలే, కానీ దాదాపుగా సగానికి శాతం వాళ్ళే ఉన్నారట. అంటే క్లారిటీ ఇంకా రాలే. నేనేమంటున్నానంటే ఇది ప్రజల ఛానల్, ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోర్రి, ఇది లైక్ చేయర్రి, షేర్ చేయర్రి. ఇక్కడ లైక్ ఎందుకు చేయాలంటే ఈ ఛానల్ మీద రిపోర్ట్లు బ్రహ్మాండంగా కొడతారు, కొట్టుకొని ఎవరి పాపం వాళ్ళే పోతారు. మా రేవంత్ రెడ్డి చెప్పిండు, రంజిత్ నువ్వేం బాధపడక, ఎవరి పాపం ఆనకే పోతుంది అని చెప్పిండు. సరే అన్న, ఇక రేవంత్ అన్న నువ్వే ముఖ్యమంత్రి కదా, ఎవరి పాపం వాళ్ళకే పోతా, సూతర్తి దేవుడు అని చెప్పిన. సో వైఆర్టీవీ ప్రజలది, అది ప్రొఫెసర్ జయశంకర్ కళ. ఆయన చెప్పిన మాట. ఓ రోజు వరంగల్ నుంచి హైదరాబాద్కు వచ్చిన తరుణంలో తెలంగాణలో మరో ఉద్యమం అవసరం అవుతుంది, దానికి శ్రీకారం చుట్టాల్సిన ఆవశ్యకత ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉద్యమాన్ని నడపాలి. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఈ తరం మాది అయిపోయింది, నెక్స్ట్ తరం మీదే అంటూ కూడా చెప్పిండు. సో వైఆర్టీవీ ఉద్యమానికి నాంది అవుతుంది. ఖచ్చితంగా అలాంటి కార్యక్రమాలు చేపడతాం త్వరలోనే. ఇప్పటి వరకు చేసినా ఇక బంద్ చేసుకోర్రి, కుట్రలు కుతాంతరాలు ఏమంటే సైలెంట్గా ఉండుర్రి. భవిష్యత్తులో మళ్ళీ చెప్తున్నా, ఈ సోషల్ మీడియా జర్నలిస్టులకు కూడా నేను మళ్ళీ చెప్తున్నా, మీరు పోరాటం చేస్తే గట్టిగా చేయరు. మీకేమన్నా అయితే కాపాడేందుకు తెలంగాణలో చాలా మంది ఉన్నారు, వాళ్ళు పోగు చేసి పెట్టినా తప్పును తప్పని చెప్పుర్రి, అబద్ధాన్ని అబద్ధం చెప్పుర్రి. కానీ కొన్ని వీడియోలు చూసినా నాకు బాధ అనిపిస్తున్నాయి. చిల్లర మల్లర పిల్లగాళ్ళని తీసుకొచ్చి అదేంది ఆ తమ్లేన్లల్లా దీంట్లో అంతా చిల్లర చేయకుర్రి. ఎందుకంటే సోషల్ మీడియా జర్నలిస్టులకు ఇబ్బందిగా మారిపోతున్నాయి కొన్ని ఛానళ్ళు, కొన్ని తమ్ముల వల్ల. సో ఏంది అంటే వాళ్ళని ఎవరో చిల్లర పొరాలను తీసుకొచ్చి ఏంది నీకు ఆ రాసలీలనేట లైవ్లో సిగరెట్లు తాగురు, మందు తాగుడు, ఈ చిల్లర పంచాయతీ బంద్ చేయర్రి. ఎందుకంటే ఇది చెప్పమని నాకు చెప్పిర్రు, నేను ఆ మాట మిమ్మల్ని చేరవేసే ప్రయత్నం అయితే చేస్తున్నా. సో వైఆర్టీవీని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి.